బరువు ఇన్ని రాళ్ళు మార్పించుకున్నాం మెకానిక్ షెడ్కి వెళ్తే ఆడు మొత్తం గిడ్డి గిడ్డి చేసి అడిగారు. సరే కదా వాటర్ వాష్కి వెళ్దామని వెళ్తే ఆడు చక్కని చొక్కలు చూస్తే నాలుగు పెద్ద బొక్కలని చొక్కు పెట్టాడు గురు. గురు దెబ్బ మీద దెబ్బ. గురు అర్జెంట్కి బొక్క ఏదో ఒకటి వేసే గురు. నెక్స్ట్ వేసేది నిన్నే. ఏ శాతం చూడు గురు, కవర్ అయిపోద్ది. నేను టెన్షన్ పడబోకు, నేను ఉన్నాక. గురు అది కవర్ చేసి దాని మీద మంచి దేవుడు బొమ్మ కూడా అయ్యి గురు. వినాయకుడు అన్నిసాం కలిపి వచ్చేలా కావాలి నాకు. అది కూడా ఏ చేద్దాం గురు. ఇంకేంటి గురు విషయాలు? ఏముంది గురు, ఇవాళ బొక్క మీద బొక్క పడింది గురు. నువ్వైనా చక్కని ఇడ్లీ చేయి గురు. బొక్క పెట్టకుండా నీట్గా బొక్క పెట్టమా గురు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఏంటి గురు మరి అంత మాట అనేసు? గురు సరదాగా నన్ను గురు పట్టించుకోమ్మకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గురు ఇంతకే ఏదో బొమ్మాడు, ఏం బొమ్మ గురు అది? వినాయకుడు అన్నిసాం మనం కలిపేయాలి గురు అని క్రియేటివిటీ మొత్తం ఉపయోగించే గురు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. గురు చూడు గురు, మా క్రియేటివిటీ చూసి షాక్ అవ్వ మాకు. గురు ముందు సొల్ల అవి నీట్గా అందించు గురు. మళ్ళీ వేస్తావు గురు నువ్వు. సర్లే గురు బొక్క పడింది అనేది కోపలమ్మ బాయేసు గురు స్టిక్కరింగ్.